ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 363లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 363 మొదటి ప్రశ్న, యెహోవా దేనిని లక్ష్య పెట్టును? దీనికి సమాధానము హృదయమును. రెండో ప్రశ్న, గొల్యాతును చంపుటకు దావీదు ఉపయోగించిన ఆయుధము ఏది? ఈ ప్రశ్నకు సమాధానము వడిసెల మరియు చిన్నరాయి. మూడో ప్రశ్న, దావీదు హృదయముతో ఎవరి హృదయము కలిసిపోయెను? ఈ ప్రశ్నకు సమాధానము యోనాతాను హృదయము. నాలుగో ప్రశ్న, మీకాలు దావీదును ఎట్లు రక్షించెను? దీనికి సమాధానము కిటికీ గుండా దించుట ద్వారా. ఐదో ప్రశ్న, నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి, రిఫరెన్సు వ్రాయండి. ఈ ప్రశ్నకు సమాధానము సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనం. అలాగే క్విజ్ నెంబర్ 364లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 364 సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆకీషు రాజు ఎదుట దావీదు ఎట్లు ప్రవర్తించెను? ఆకీషు రాజు ఎదుట దావీదు ఎట్లు ప్రవర్తించెను? రెండో ప్రశ్న, సౌలు ఆజ్ఞ ఇయ్యగా దోయోగు ఎంతమంది యాజకులను చంపెను? సౌలు ఆజ్ఞ ఇయ్యగా దోయేగు ఎంతమంది యాజకులను చంపెను? మూడో ప్రశ్న, దేవుని బట్టి దావీదును ఎవరు బలపరిచిరి? దేవుని బట్టి దావీదును ఎవరు బలపరిచిరి? నాలుగో ప్రశ్న, నీవు నాకంటే నీతిపరుడవు, రిఫరెన్సు వ్రాయండి. నీవు నాకంటే నీతిపరుడవు, రిఫరెన్సు వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, దావీదు ఎవరిని జ్ఞాపకము చేసుకొని పెండ్లాడెను? దావీదు ఎవరిని జ్ఞాపకము చేసుకొని పెండ్లాడెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అలాగే అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 363కు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, శనివారంపేట నుండి బొక్కినాల జార్జిరాజు, భారతి, తడికెలపూడి నుండి ఊసా భీమేశ్వరరావు, పద్మ, ఆర్ఆర్పేట నుండి డి సుకుమారి, పత్తేబాద నుండి జె స్వర్ణ, సిహెచ్ విజయలక్ష్మి, డి నిర్మల, కె సమాధానం, బి రాహేలమ్మ, మరియమ్మ, ఆర్ నవనీతం, శాంతినగర్ నుండి ఎం జయరాజు, ఒలివా ఎలిజబెత్, ప్రవీణ్ కుమార్, తంగరాజు, ఏఆర్ పోలీస్ లైన్స్ నుండి వి శిఖామణి, జి అనీషా. మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు.
ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పవరపేట వాస్తవ్యులు బంగారు నాగన్న వీధి అంతర్వేది షారా గారు, భర్త లేట్ అబ్రహాం గారు, మరియు గౌరీ శంకర్, కళ్యాణి, ప్రశాంతి, కల్పన, క్రాంతి కుమారి, మహేంద్ర సహకారం ఇస్తున్నారు. అంతర్వేది షారా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కుటుంబం గత 8-10 సంవత్సరాలుగా ఏసే పరిష్కారానికి సహకారం ఇస్తున్న కుటుంబం. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి వెళదాం. బైబిల్ క్విజ్ ఆదివారం ప్రసారమైంది. ఏలూరు పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లేదు. దాని కారణంగా మరోసారి ప్రసారం చేయమని ప్రభు బిడ్డలు కోరుతూ వచ్చారు. ఆ కారణంగా ఈ దినం మరోసారి క్విజ్ను ప్రసారం చేస్తున్నా. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. నూతన ఎపిసోడ్స్ సహకారులు ప్రభువు ఇచ్చేటట్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ దినం షారా గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. దీనత్వములో నుండి వారు పరిచర్యలో భాగస్థులయ్యారు. మీ దీవెన ఈ కుటుంబానికి ఇవ్వండి. ఈ రాత్రి మీ వాక్య ధ్యానం మాకు అనుగ్రహించండి. క్విజ్ ఏలూరు పట్టణంలో వ్రాస్తున్నవారు మేలు పొందుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. సౌలు దావీదును తరుముట మానినటువంటి సందర్భం ఇందులో కనిపిస్తోంది. సౌలు దురాత్మ చేత ప్రలోభ పెట్టబడిన వాడై లోబడిపోయి దేవుడు అభిషేకించుకున్న దావీదును తరిమాడు. దావీదు దైవాత్మ లోబడి చిత్తశుద్ధితో, చక్కటి హృదయంతో, భావోద్రేకాలకు లోను కాకుండా అభిషిక్తుడిగా ఉన్న సౌలును చంపకుండా విడిచిపెట్టాడు. దావీదు యొక్క జీవితంలో నుండి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. దావీదు చరిత్రలో దేవునితో అతని నడక మనం గమనించటానికి, నేర్చుకోవటానికే ఈ భావాలు వ్రాయబడ్డాయి. దయచేసి గమనించండి. 27వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమవుతాను. నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకుని పోతాను. అప్పుడు సౌలు ఇజ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందును అని
అనుకుని లేచి తన యొద్ద ఉన్న 600 మందితో కూడా ప్రయాణమై మయోకు కుమారుడును గాతురాజును అయిన ఆకీషు నొద్దకు వచ్చెను. శత్రువు యొక్క శత్రువు మిత్రుడు, శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అనే సామెత మీరు వినుంటారు. గాతురాజు ఫిలిష్తీయుడు ఆకీషు సౌలు యొక్క శత్రువైనటువంటి దావీదును తనకు మిత్రుడిగా భావించుకునే అవకాశం ఉంది. దానిని వినియోగించుకుని ఫిలిష్తీయుల యొక్క దేశంలో తాను సంరక్షణ పొందేటట్టుగా వెళ్ళిపోవటానికి దావీదు నిర్ణయం చేసుకున్నాడు. దావీదు ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళటం లేదు. ఇశ్రాయేలు రాజైన సౌలు యొక్క చేతి నుండి తన ప్రాణం కాపాడుకోవటానికి తాను ఫిలిస్తీ దేశానికి వెళ్తున్నాడు. గ్రహిస్తున్నారా? ఇశ్రాయేలు దేశానికి ప్రజలకు ద్రోహం చేసే ఉద్దేశం కానీ, సౌలుకు వ్యతిరేకంగా ఫిలిస్తీన్లతో చేతులు కలిపే ఉద్దేశం కానీ దావీదుకు లేదు. ఫిలిస్తీ దేశం సరిహద్దులోకి వెళితే సౌలు వచ్చి వెతకలేడు. సింపుల్ రీజన్. చూడండి, మనం పోలీస్ జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. మన రాష్ట్రంలో నేరం చేసిన వాడు వేరే రాష్ట్రానికి పారిపోతే ఇక్కడున్న పోలీసు వెతకటానికి వెళ్ళినప్పుడు సోదాలు చేయాలి అని అంటే పొరుగు రాష్ట్రంలో ఉన్న పోలీసుకు ఇన్ఫార్మ్ చేసి వారి సహాయం తీసుకుని వెళ్ళి వెతకాలి. ఇండిపెండెంట్గా నేను ఆంధ్రప్రదేశ్ పోలీసునని మహారాష్ట్రలో ఇల్లు సోదా చేయటానికి వెళితే కుదరదు. అలాగే మన దేశంలో నేరం చేసిన వాడు ఇంకో దేశంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, దేశం దాటేశాడు, మన సరిహద్దుల్లో లేడు. మన సరిహద్దులో ఉన్న పోలీసు అవతల సరిహద్దులు అంటే వేరే దేశం సరిహద్దుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయటానికి లేదు. జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం. అలా బుర్ర ఉపయోగించాడు దావీదు. అందుకే దావీదు ఫిలిస్తీన్ల దేశానికి పోతే కనుక నన్ను ఇక వెతకడం మానేస్తాడు. యూదా దేశంలో ఎంత తిరిగినా, అరణ్యాల్లో తిరిగినా సమాచారం వెళ్ళిపోతుంది, పట్టణాల్లో తిరిగినా సమాచారం పోతుంది, మందిరానికి వెళ్ళినా సమాచారం పోతుంది. సౌలు వచ్చేస్తున్నాడు. ఇదంతా హెడేక్, రిస్క్. అందుకే నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. చూడండి, దావీదు చాలా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఉద్దేశాలు చెడిపోకుండా ప్రవర్తించటం మేలుకర విషయం. దావీదు ఉద్దేశాలు మంచివి. దావీదు ఫిలిస్తీన్ల సంరక్షణ కొరకు వెళ్ళటం లేదు, ఫిలిస్తీన్ల ద్వారా బ్రతకటానికి ప్లాన్ చేయలేదు. సౌలు నుండి ఎస్కేప్ అవటమే అతని ఉద్దేశం. యాటిట్యూడ్ మస్ట్ బి క్లియర్. ఎందుకు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తున్నాడు అంటే రాజద్రోహానికి కాదు, దేశద్రోహానికి కాదు. టు సేవ్ హిజ్ స్కిన్, టు సేవ్ హిజ్ సోల్. తన ప్రాణం రక్షించుకోవటం, అంతవరకే. అందుకే అతనితో ఉన్న 600 మంది ఆకీషు అనేటువంటి గాతురాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇందులో 2-3 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. వివేచన, డిజర్నింగ్ స్పిరిట్ అంటారు. వివేచన కావాలి. ప్రతి మనిషికి, విశ్వాసికి ప్రధానంగా వివేచన కావాలి.
నేను ఈ స్థలములో ఉండుట మంచిది కాదు. దావీదు ఆనాడు అలా ఆలోచించినట్టు ఈనాడు విశ్వాసులు మనం ఆలోచిస్తున్నామా? మనం ఏ స్థలంలో ఉండకూడదో ఆ స్థలంలో ఉండకుండా జాగ్రత్త తీసుకుంటున్నామా? శోధించబడుతున్న స్థలాల్లో నిలబడకూడదు అనేది విశ్వాసం నేర్చుకోవాలి. స్థలాలను బట్టి శోధన ఉండదు. శోధన వస్తున్నప్పుడు ఆ స్థలం నుంచి నిష్క్రమించటం వివేకము. అలా నిష్క్రమించాడు యోసేపు. పొతీఫరు భార్య అతన్ని శోధిస్తోంది, ఆమెతో వెళ్ళమని కోరుతోంది. ఆ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు యోసేపు. మీరు ఏదైనా ఒక పాపమును కొరకైన శోధన మిమ్మల్ని రేకెత్తిస్తుంటే లీవ్ దట్ ప్లేస్ అండ్ లీవ్ దట్ పర్సన్. ఆ స్థలాన్ని విడవండి, ఆ వ్యక్తిని విడవండి. సాతాను అనుకూలత లేని దానితో మిమ్మల్ని శోధించలేడు. మీరు అనుమతించిన దానితోనే శోధిస్తాడు. అందుకనే మనం శోధనకు దూరంగా వెళ్ళాలి. ఇక్కడ దావీదు ఆ స్థలంలో ఉండటం మంచిది కాదనుకున్నాడు. అటువంటి వివేకం విశ్వాసులమైన మనందరికీ కావాలి. తర్వాత ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమవుదును, నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకుని పోవుదును. నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకుని పోవుదును. తప్పించుకునేటువంటి ఉద్దేశమే తప్ప మరో ఉద్దేశం కాదనేది మనకు తెలుస్తోంది. దావీదు ఆకీషు నద్దకు చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబ సమేతముగా కాపురము ఉండిరి. కొన్ని సందర్భాల్లో మనము ఊహించని స్థలాల్లో ఇష్టపడని లేదంటే నివసింపకూడదు అని మనం అనుకునే స్థలాల్లో కొన్ని సందర్భాల్లో నివాసం ఉండే పరిస్థితి రావచ్చు. కాంట్రాడిక్టరీగా మాట్లాడుతున్నానంటున్నారా? జాగ్రత్తగా వినాలి. అందుకే శోధన ప్రమాదం స్థలంలో నిలవకూడదనేది ఒక పాఠమైతే, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాలని దావీదు ఎందుకు కోరుకుంటాడు? అసలు కోరుకుంటానికి సాధారణ పరిస్థితుల్లో ఛాన్స్ లేదు, కానీ అక్కడ ఉండాల్సి వచ్చింది. 600 మంది అతనితో పాటు ఉన్న కుటుంబాలు ఉండాల్సి వచ్చింది. అటువంటప్పుడు దేవునికి తనను సమర్పించుకుని ఆ స్థలంలో ఉండటానికి ఇష్టపడ్డాడు దావీదు. ఇజ్రాయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్య అయి ఉండిన కర్మేలీయురాలు అయిన అబిగయలు అనేటువంటి 2 భార్యలు అతనితోనే అక్కడ నివాసం ఉన్నారు. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలుకు తెలిసింది కాబట్టి సౌలు దావీదును తరమటం మానివేశాడు. డేవిడ్స్ యాంటిసిపేషన్, దావీదు యొక్క ముందస్తు పసిగట్టిన ఆలోచన నెరవేరింది. తను అనుకున్నటువంటిదే జరిగింది. సౌలు తనను తరమడు అనుకున్నాడు, అలాగే తరమటం మానేశాడు. అంతటి దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా? నీ ఎదుట నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడనైతే బయట పట్టణాల్లో ఒకదాని యందు నేను కాపురం చేస్తాను, ఒక స్థలం ఇప్పించు అని ఆకీషును అడిగాడు.
ఆకీషుని అడిగినప్పుడు ఆకీషు సిక్లగ్గు అనేటువంటి స్థలాన్ని పట్టణాన్ని ఇచ్చాడు. ఆ స్థలంలో ఈ 600 కుటుంబాలు వెళ్ళి ఉన్నాయి. ఆ స్థలం దావీదుకు స్థిరపరిచేశాడు ఆకీషు. తరువాత కాలంలో కూడా ఈ సిక్లగు దావీదు కిందే ఉండిపోయింది, యోధా వారి కిందే ఉండిపోయింది ఆ పట్టణం. మళ్ళా దాన్ని వాళ్ళు ఖాళీ చేయలేదు. చూడండి, ఫిలిస్తీయులు స్వాధీనం చేసుకుని నివసిస్తున్న స్థలాల్లో సిక్లగు ఒక అగ్రిమెంట్ బేస్లో అది ఇవ్వబడింది. తనను సౌలు తరమటం మానేసిన తర్వాత రాజనగర్లో నేను ఉండటం కంటే నీ ఎదుట నీ దాసుడునైన నేను అంటున్నాడు. చూడండి, నీ దాసుడునైన నేను నీ ఎదుట కాపురం చేయనేలా, నీ దృష్టికి అనుగ్రహం పొందితే, చూడండి, అనుగ్రహం పొందాడు. ఫిలిస్తీయుల అనుగ్రహం కూడా పొందాడంటే గుడ్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్, సత్ప్రవర్తన, మంచి నడవడి, వ్యక్తిత్వం ప్రదర్శించగలిగితేనే ఒక వ్యక్తి యొక్క అనుగ్రహానికి లోనవుతాం. కాబట్టి ఇక్కడ దావీదు ఆకీషు రాజు యొక్క అనుగ్రహం పొందాడు. అందుకే ఒక ప్రాంతం అతని పేరిట ఇవ్వబడింది. దావీదు ఫిలిస్తీన్ దేశంలో కాపురముండిన కాలం 1 సంవత్సరం 4 నెలలు, అంటే 16 నెలలు. అంతలో దావీదు అతని వారు బయలుదేరి గెషూరీయుల మీద, గెజరీయుల మీద, అమాలేకీయుల మీద పడ్డారు. ప్రయాణస్తులు పో మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో వారు పూర్వం కాపురముండగా దావీదు ఆ దేశస్తులను హతం చేసి మగవానిని ఆడదాన్ని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గార్ధబాలను, ఒంటెలను, వస్త్రాలు దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చిరి. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశములో చొరబడితిరా అని దావీదును అడుగగా, దావీదు, యూదా దేశమునకు, యెరహ్మెయేలు దేశమునకు, కేనీయుల దేశమునకు దక్షిణముగా మేము ఒక దేశంలో చొరబడితిమి అనెను. అలాగున దావీదు చేయిచూ వచ్చెను. అతడు ఫిలిస్తీన్ దేశంలో నివసించిన కాలం ఈ ప్రకారము చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతునకు వర్తమానం తేగల మగవాడినైనను ఆడదాన్నైనను దావీదు బ్రతకనీయలేదు. చూడండి, ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం లేకుండా వారిని చంపుతూ దావీదు తన ఉన్నవారి పోషణార్థం, స్థిరత్వం కోసం దోచుకోవటం ప్రారంభించాడు. శత్రువులు నాశనం చేయటం ప్రారంభించాడు. ఒక విధంగా అలా చేయటం ద్వారా దేవుడు చెప్పిన ఆజ్ఞ, ఇజ్రాయేలీయులకు స్వాస్థ్యంగా భూమిని, వాగ్దాన భూమిని ఇస్తానని చూశారు. ఆ వాగ్దాన భూమిలో నివసిస్తున్న అమాలేకీయులను, ఆ వాగ్దాన భూమిలో నివసిస్తున్న గెరీజీయులను, ఆ వాగ్దాన భూమిలో నివసిస్తున్నటువంటి గెషూరీయులను తోలేశాడు. తద్వారా ఏం జరిగింది? ఆకీష్ అడిగినప్పుడు ఒక దేశం మీద పడ్డాం అన్నాడు, కానీ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. తాను చేయాలనుకున్నది ఖచ్చితంగా చేశాడు. దేవుని వాగ్దానం నెరవేర్పు కోసం కాబట్టి అది అతనికి విజయం వచ్చింది. ఆకీషుకు సమాచారం తేకుండా ఆ శత్రువులు చంపుకుంటూ పోయాడు. విజ్డమ్, జ్ఞానం కావాలి. దావీదు దగ్గర జ్ఞానం పుష్కలంగా ఉంది. దావీదు తన జనులైన ఫిలిస్తీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన గనుక అతడు సదాకాలం నాకు దాసుడుగా ఉంటాడని ఆకీషు అనుకుని దావీదు మాట నమ్ముతున్నాడు. దావీదు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అతనికి, కానీ దావీదు మాట నమ్మాడు. ఆకీషు ఎందుకు నమ్మాడంటే, దావీదు తన జనులకు అసహ్యమైంది చేశాడు, ఫిలిస్తీ దేశంలోకి వచ్చేసాడు.
అది ఏ ఇశ్రాయేలీయుడు ఒప్పుకోడు. శత్రువు దగ్గరికి వెళ్ళిపోవటం ఏ ఇశ్రాయేలీయుడు ఒప్పుకోడు. స్వజనుల మధ్యన ఉంటే తరిమి చంపటానికి వెళ్తుంటే ఆపటానికి ఏ ఇశ్రాయేలీయుడు ముందుకు రాడు. ఇది నేటి క్రైస్తవ్యం తత్వం ఆనాడు ఇశ్రాయేలీల్లో కూడా కనపడింది. క్రైస్తవుడు సహాయం చేయడు, క్రైస్తవేతరుడు సహాయం చేస్తే ఊరికే క్రైస్తవుడు నసుగుతాడు. అది ఇశ్రాయేలీయుల తత్వం నేటి క్రైస్తవుల్లో ఉంది. ఫిలిస్తీన్ల మధ్యకి వెళ్ళినందుకు బొత్తిగా అసహ్యమట ఇశ్రాయేలీలకి. మరి సౌలు అన్యాయంగా తరుగుతుంటే అసహ్యం రాలేదేంటి? తీర్పు తీర్చే స్థాయిలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు నేరస్తులుగానే ఉన్నారు. దావీదు నా సొంత మనిషి అనే భావానికి ఆకేష్ వచ్చాడు. అతని మాటనే నమ్మాడు. అతని మీదకి వచ్చిన కంప్లైంట్స్ పట్టించుకున్న అతడు విడిచిపెట్టాడు. అటువంటి కంప్లైంట్స్ ఇక భవిష్యత్తులో రాకుండానే దావీదు జాగ్రత్త పడిపోయాడు. ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 28వ అధ్యాయం ధ్యానిద్దాం. రేపటి వాక్య ధ్యానం నిమిత్తము ఎపిసోడ్ సహకారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాలం వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం పవర్పేట నాగన్న వీధి, బంగారు నాగన్న వీధి వాస్తవ్యులు అంతర్వేది శారా గారు, వైఫ్ ఆఫ్ లేట్ అబ్రహాం, మరియు గౌరీ శంకర్, కళ్యాణి, ప్రశాంతి, కల్పన, క్రాంతి కుమారి, మహేంద్ర సహకారం ఇస్తున్నారు. ఈ బిడ్డలను ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. క్విజ్ నెంబర్ 364లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 364 సమూయేలు మొదటి గ్రంథం నుండి 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆకీషు రాజు ఎదుట దావీదు ఎట్లు ప్రవర్తించెను? ఆకీషు రాజు ఎదుట దావీదు ఎట్లు ప్రవర్తించెను? సౌలు ఆజ్ఞ ఇయ్యగా దోయేగు ఎంతమంది యాజకులను చంపెను? రెండో ప్రశ్న, సౌలు ఆజ్ఞ ఇయ్యగా దోయేగు ఎంతమంది యాజకులను చంపెను? మూడో ప్రశ్న, దేవుని బట్టి దావీదును ఎవరు బలపర్చిరి? దేవుని బట్టి దావీదును ఎవరు బలపర్చిరి? నాలుగో ప్రశ్న, నీవు నాకంటే నీతిపరుడవు. రిఫరెన్సు వ్రాయండి. నీవు నాకంటే నీతిపరుడవు, రిఫరెన్సు వ్రాయండి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, దావీదు ఎవరిని జ్ఞాపకము చేసుకుని పెండ్లాడెను? దావీదు ఎవరిని జ్ఞాపకము చేసుకుని పెండ్లాడెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనములు. మీ దాసురాలు శారా గారి కుటుంబాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారాలను ఇవ్వండి. ప్రేక్షకులను దీవించండి. ప్రజలను రక్షించండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.